సాయికృష్ణ కేసులో ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఉన్న ఆరోపణలు ఏమిటి? సాయికృష్ణను పోలీసులు దారుణంగా కొట్టి హత్య చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి సందర్భాల్లో శవాన్ని బంధువులకు అప్పగిస్తారు కానీ ఇక్కడ అలా జరగలేదని ఆయన పేర్కొన్నారు. శవాన్ని మాయం చేయడం, సాయికృష్ణ చనిపోయిన తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం శవాన్ని రహస్యంగా తరలించి దహనం చేశారని ఆరోపణలున్నాయి. శవాన్ని తీసుకెళ్లడం ప్రజలు చూశారని అన్నారు. కోర్టుకు తప్పుడు సమాచారం. సాయికృష్ణ ఆచూకీ కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు ఆయన కోసం వెతుకుతున్నామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. నష్టపరిహారం ఆశ చూపడం. ఈ ఉదంతాన్ని తొక్కేయడానికి, తప్పును కప్పిపుచ్చడానికి బాధిత కుటుంబానికి ₹1,00,00,000 లేదా ₹50,00,000 ఇస్తామని బేరసారాలు ఆడుతున్నట్లు ఆరోపణలొచ్చాయి. ప్రధాన డిమాండ్లు: ఈ కేసులో రాష్ట్ర పోలీసులే నిందితులు కాబట్టి దీనిపై సీబీఐ లేదా ఒక సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారులకు శిక్ష పడాలని అంబటి రాంబాబు కోరారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం, తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి కంట్రీ పల్స్.